సార్ ఈరోజు అది మీది మార్నింగ్ జూసిన వీడియో అది ఎడ్యుకేషన్ గురించి పెట్టిర్రు గదా! ఆ! ఆ! యెస్ అండి. అది మాత్రం నాకు చాలా నచ్చింది. అయితే దాని గురించే ఇగ ఈరోజు ఎట్లైనా మాట్లాడాలని జెప్పేసి నేను అంతకుముందు 2 వీక్స్ గూడా ట్రై జేసినా గానీ కుదరలే. ఈరోజు ఎట్లైనా షూర్. మాట్లాడదామనే చేసినా అన్నట్టు. యెస్. అయితే యెస్. అంటే చెప్పండి. మీకు సమాజం మీద మీకున్న అవగాహనకు నాకు అంటే ఎంత ప్రేముంటే ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అని జెప్పి మీరు జెప్పింది నాకు బాగా నచ్చిందన్నట్టు. హ్మ్. షూర్. షూర్. అది దాని గురించే ఇగ ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేసినా. ఓకే. 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 అంతేనా? హ్మ్. ఓకే. ఇగ అయితే నాకు అడగాల్సిన క్వెషన్‌లు అంటే ఆహ్, ఇగ అన్నీ మీరు ఆల్రెడీ అన్నీ పాత వీడియోలలో అన్నీ అడిగినయి అవే ఉంటాయి. కొత్తగా ఏముండయి గానీ, కాకపోతే అదే. ఈరోజు పెట్టిన వీడియో అయితే బాగుంది. ఓకే. ఓకే. షూర్. షూర్. అంటే ఎట్లా షేర్ అంటే చేయండి సార్. ఇప్పుడు అది హ్మ్. అదే ఇప్పుడు నేను ఆల్రెడీ వాట్సాప్‌లో షేర్ చేసిన. అసలు యాక్చువల్‌గా నేను ఈ వీడియోను ప్రమోట్ జెయ్య. కానీ నాకిది హ్మ్. నచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంది అని తెలిసినా గూడా ఎవరు సౌండ్ ఇయ్యకపోతే బాగుండదు గదా! అవునవును. ఇప్పుడు హ్మ్. సైన్స్ అండ్ టెక్నాలజీనే అన్నిటికి మూల కారణం అండి. ప్రస్తుతం మనం బతుకుతున్న 90% లైఫ్ దాని మీదనే. అది హ్మ్. లేకపోయినా బతకొచ్చా అంటే దర్జాగా బతకొచ్చు. కాపోతే కొండోళ్ళలాగా బతుకుతాం. సేమ్ మన ఆఫ్రికన్ సోదరులు ఎలా బతుకుతున్నారో అలా కొన్ని ఆహ్, మన గిరిజనులు ఎలా బతుకుతున్నారు వితౌట్ టచ్ ఆఫ్ టెక్నాలజీ బతకచ్చు. దర్జాగా బతకచ్చు. కానీ మన లైఫ్ స్టైల్‌ని కాపాడుకోవడానికి మనం ఏవైతే ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయాలో అవి ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాత్రమే చేయాలండి. ఇంక ఏది చేసినా అవును. టైం దండగ. మిగతా అవును. దేశాలు దాటి ఎళ్ళిపోతున్నాయి. మనం ఇంత పెద్ద జనాభా పెట్టుకొని, ఇంత చ యువతను పెట్టుకొని ఏం చేయట్లేదండి మనం. టైం అవును. పూర్తిగా నిజమే. దండగ పెట్టుకుంటున్నాం అంతే. అది కూడా ఇప్పుడు పీక్ టైమ్ గదా! ఇప్పుడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ యువత అంటే 18-30 మధ్యలో ఉన్న ప్రపంచంలోకెల్లా లార్జెస్ట్ పాపులేషన్ మన దేశంలోనే ఉంది. అవును. లార్జెస్ట్ పాపులేషన్. మరి అంత లార్జ్ పాపులేషన్‌ని అంటే ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ల పాటు వాళ్ళ మైండ్ అంతా ఈ మతపు దరిద్రంతో నిండిపోయిందనుకోండి. సో, హ్మ్. ఆళ్ళెప్పుడేమవుతారు 30 దాటేస్తారు. సో, నౌ దే ఆర్ టువర్డ్స్ ద రిటైర్మెంట్. అవును. రైట్? అప్పుడు హ్మ్. అప్పుడు చేసి ఏం ఉపయోగం? మిగతా దేశాలు అప్పటికి ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాయి కదా! యువత ఇప్పుడు కష్టపడి పని చేసేవాళ్ళు, బుర్ర పెట్టి ఆలోచించేవాళ్ళు ఇప్పుడు కావాలి మనకి. ఈ టైంలోనే కావాలి. అంటే అండ్ ఎక్కువ మంది యువత మన దగ్గరనే ఉన్నారు గాబట్టి, ఆ ఎక్కువ మంది వాళ్ళకు ఏదైతే వాళ్ళు వర్క్ చేయగలుగుతారో, ఆ వర్క్‌లా ప్రొఫెషనల్ అయింది బెటర్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు చాలా మనకు కావాల్సిన సైన్స్‌లో గెలుపులు ఇంకా చాలా ఉన్నాయండి. గెలవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ! హ్మ్. క్యాన్సర్‌కి మందులు కనుక్కోవటం. లేకపోతే ఇంకా ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్‌లకి రక్తస్రావమై చనిపోతున్నారు. సో, ఆర్టిఫిషియల్ అవును. రక్తం కావాలి. ఇదొక కెమిస్ట్రీకి, బయాలజీకి సంబంధించినది. సో, వాళ్ళందరూ ఎక్కువ చదువుకున్నోళ్ళు ఆ ఫీల్డ్స్‌లో ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక థాట్ ప్రాసెస్ తీసుకొస్తారు. కంపెనీ పెట్టడం గాని, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో పనిచేయటం గాని. రైట్. ఓకే. చిన్న చిన్న దేశాల్లో ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నారండి. మనోళ్ళేం జేస్తున్నారు? హ్మ్. అది నా బాధనమాట. ప్రతిదానికి ఉద్యోగం మనోళ్ళకి అలాగే నేర్పించబడ్డారన్నమాట. ఎళ్లి ఓ జాబ్ జేసుకో నీట్‌గా 9 to చిన్నప్పటి 5 జాబ్ నుంచి చేసి మనం అట్లనే కండిషన్ అయినాం గదా! ప్రతి దానికి చదువుకో, జాబొస్తది, జాబ్ జేసుకో, పెళ్లి జేసుకో, పిల్లలు గాను. తర్వాత వాళ్ళు పెద్దోళ్ళైతారు, వాళ్ళు గిదే జేస్తారు, వాళ్ళు చచ్చిపోతారు. గింతే ఇగ. ఈ కొత్తగా ఈఎంఐలు గట్టు, కొత్తగా హ్మ్. కొత్త ఇల్లు కొనుక్కో, హ్మ్. ఈఎంఐలు గట్టు, కార్లు కొనుక్కో, ఊర్లో ఏమన్నా తిరుగుతానంటే తిరుగు, అన్ని లోన్‌లు పెట్టుకో ఇట్లా. సో, ఆ! మనకి ఈ ఈ ఈ బ్లాక్‌లో మైండ్‌సెట్ ఉంచేసేసి దేశం ఏమైపోతుంది అన్న దాన్ని పక్కన వదిలేసారు. పోనీ అలాగే ఉంటే నాకు ఇబ్బంది కూడా లేదండి. కానీ మతం ఎందుకు మధ్యలో? టైమ్ వేస్ట్ పనులు మధ్యలో ఎందుకు? అవును. రైట్. అలాంటప్పుడు పక్క దేశాల మీద ఏడవటం మానేయాలి. వాడొచ్చి మా దేశంలోంచి ఎత్తుకుపోయాడు అని ఏడుస్తా కూర్చుంటారు. మరి ఏం జేస్తున్నారు మీరు? ఆడెళ్ళిపోయి అవన్నీ 75 ఏళ్ళయింది. అవన్నీ అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు వాటి గురించి మనం డిస్కషన్ చేసినా ఏమి రాదు. దాన్ని పట్టుకోవడం కన్నా ఇప్పుడేముంది? ఇప్పుడేం చేయగలుగుతాం? ఇప్పుడు దీనితోటి ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ ఏం చేయగలుగుతాం అనే దాన్ని కాన్సంట్రేషన్ చేస్తే బెటర్. అది. ఇట్లనే వాగుకుంటుంటే ఆల్రెడీ ఇప్పుడు మన నాన్న వాళ్ళే అప్పట్లో ఆళ్ళంతా బ్రిటిషోళ్ళంతా దోచుకపోయిర్రు అని చెప్తే ఇన్నాం. మనం గూడా చదివినాం. ఇప్పుడు ఇంకా అదే అంటే ఇగ దానివల్ల ఉపయోగం ఏం లేదు గదా! అంతే అట్లనే ఉంటామండి. ఇంకో 100 ఏళ్ళైనా సరే, ఇంకో 4 తరాల తర్వాత కూడా ఇదే ఏడుపులు ఏడుస్తా ఉంటారు. వాళ్ళొచ్చారు, మమ్మల్ని ఎత్తుకుపోయారు, మా దగ్గరున్న జ్ఞానం అంతా ఎత్తుకుపోయారు. ఏడుస్తూనే ఉంటారు. ఏడుపు గొట్టి ఎదవల్లాగా మిగిలిపోతాం తప్ప ఏం పనికిరాదిక్కడ.
మొగలోళ్ళు వచ్చారు ఎత్తుకుపోయారు అన్నారు. అన్ని మా దగ్గర దోచుకున్నారు, మమ్మల్ని చంపేశారు, అది చేశారు, ఇది చేశారు. తెల్లోడు వచ్చాడు దోచుకుపోయాడు, అన్నీ చేశాడు. ఆడు పోయి 75 ఏళ్ళు అయింది. ఓకే. అవును. ఇప్పటిదాకా కనీసం ఒక్క చిగురన్నా మొలిసిందా లేదా అంటే ఏమీ లేదు. అన్నీ ఇంకా నిరుద్యోగ యువత అలాగే ఉంది. ప్రతి ఒక్క ఇన్వెన్షన్ బయట దేశంలో తయారవటం, ఇండియాకి రావటం. మనోళ్ళేమో యబ్బా! మనం చాలా డెవలప్డ్, అడ్వాన్స్డ్ డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలోకెల్లా ఫాస్టెస్ట్ డిజిటల్ పేమెంట్ స్టార్ట్ చేసింది ఎవడండి? మనం గాదు కదా! సో, ఎవడో ప్రపంచంలో స్టార్ట్ కాదు. చేశాడు. బార్‌కోడ్ కనిపెట్టింది ఎవడు? మనోడు గాదు. ఫోన్‌లు కనిపెట్టింది ఎవడు? హ్మ్. మనోడు గాదు. యాప్‌లు తయారు చేసే అవును. లాంగ్వేజెస్ కనిపెట్టింది మనోడు గాదు. అవును. రైట్? సో, మిగతా వాళ్ళు ఎవరో కష్టపడి తయారు చేస్తే దాన్ని వాడుకుంటున్నాం. వాడుకోవద్దని అస్సలు అనట్లేదు. మనం ఏంటి? మనం జీవితాంతం కన్స్యూమర్స్‌గానే ఉండిపోతామా? ప్రొడ్యూసర్స్‌గా అవ్వమా? రైట్? చీప్ అదే. లేబర్ ప్రొడక్షన్‌కి ఇండియా ప్రసిద్ధి అండి. చీప్ లేబర్ అంటారు. ఇక్కడి నుంచి అవును. కష్టపడి ఇప్పుడు పనిచేసేవాళ్ళేమో దుబాయ్, సింగపూర్, దుబాయ్‌కి కువైట్ అవన్నీ ఎగిరెగిరిపోతుంటారు. హ్మ్. ఆ! మరి మన దేశంలో కట్టేది ఎప్పుడండి? మన దేశంలో అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, మంచి ఆఫీస్ బిల్డింగ్స్ అవన్నీ కట్టేది ఇప్పుడు. అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళందరూ ఒళ్ళొంచి పనిచేసేవాళ్ళందరూ ఆ దేశాలకు పోయి బిల్డింగ్‌లు కడతంటే, మన దేశంలో ఎప్పుడు కట్టేది? ఎవరు కట్టాలి? ఆ! ఇప్పుడు మన చూసినా గవర్నమెంట్స్ మనం ఎప్పుడు మనం డెవలప్ కావాలంటే మనం కట్టుకోవాలి. మనం కట్టుకోవాలి. మరి ప్రతిదానికి ఇదేంటి వాడు ఖత్రే మే హై, వీడు ఖత్రే మే హై, వాడు కష్టపడుతున్నాడు, మా మా మాది నష్టంలో ఉంది, మాది బొక్కడిపోతుంది అని ఏడ్చుకుంటా కూర్చుంటే, ఏడుపు గొట్టు వెధవల్లాగా ఉండిపోవటమే. కష్టపడి పని చేసేవాళ్ళు నిజంగా పక్క దేశాలెళ్లి పని చేసుకుంటున్నారండి. డబ్బులు అంతే. సంపాదించుకుంటున్నారు. మనోళ్ళు ఇక్కడ అంతే. ఏడిసే వెధవలు ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడిసే వెధవలకి డబ్బులిచ్చే వెధవలు కూడా అలాగే ఉన్నారు. సన్నాసులుగానే ఉన్నారు. అవును. ఇదంతా కొంచెం ఎట్లైనా రాజకీయ పరంగా ఉంటది గాబట్టి, అవన్నీ జరుగుతూనే ఉంటాయన్నట్టు. అంటే ఎక్కువ నాలెడ్జ్ జనాలకుంటే వాళ్ళు తిరగబడతారు గాబట్టి, ఆ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎందులో ఒక దాంట్లో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటేనే ఆళ్ళు ఆటోమేటిక్‌గా మన మీదికి రారు అన్న ఉద్దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తది. అందుకే తప్పెప్పుడు పొలిటీషియన్‌ది కాదండి. తప్పు ఎప్పుడు హ్మ్. పొలిటీషియన్‌ది కాదు. పొలిటీషియనోడు ఏంటి అంటే జనాలు ఏం ఫీల్ అవుతున్నారో తెలిసి దాన్ని ప్రమోట్ చేద్దామని చూస్తాడు. జనాల దగ్గరే హ్మ్. తెలివితేటలు రావాలి. ఒరేయ్! ఈడు నన్ను రెచ్చగొడుతున్నాడు. ఇది కాదు నాకు గావాల్సింది. అవును. ఆ! నీకు ఆ గుడి కట్టిస్తా, ఈ గుడి కట్టిస్తా అని. నాకు గుళ్ళెందుకురా భయ్! నాకు అవును. గుళ్ళెందుకు? నేనేం చేసుకోవాలి గుళ్ళు పెట్టుకొని? నాకు మంచి మంచి కాలేజీలివ్వు. రీసెర్చ్ ఫెసిలిటీస్ హ్మ్. ఇవ్వు. పనిచేసేటోళ్ళున్నారు. కష్టపడి అవును. పనిచేసేవాళ్ళున్నారు. ఆళ్ళని వెధవలని చేసేయడం కాకపోతే డా ఆహ్, హాస్పిటల్స్ గావాలి, రీసెర్చ్ ఫెసిలిటీస్ గావాలి. ప్రపంచంలోకెల్లా లార్జెస్ట్ అగ్రికల్చరల్ కంట్రీ అని మనల్ని అంటాం గదా! అగ్రికల్చర్‌లో హ్మ్. ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ టెక్నాలజీ మన దగ్గరుండాలి. ఎందుకంటే ఎక్కువ లేదు. మంది రైతులున్నదిక్కడ. ఎక్కువ అదేంటి లార్జెస్ట్ అరబుల్ ల్యాండ్ ఉన్నది మన దగ్గర. మన దగ్గరుండాలి. అవునండి. మనం ఏం జేస్తున్నాం? అగ్రికల్చరల్ మిషన్స్ అన్నీ నెదర్‌లాండ్స్ నుంచి, యూరోప్ నుంచి అదేంటి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఏం సిగ్గుమాలిన బతుకండి మనది. అంటే దాంట్లో డెవలప్‌మెంట్ జరుగుతలే అన్నట్టు. దాంట్లో ఇంజినీరింగ్ దాంట్లో అంటే ఈ వెహికల్స్ అదే గాని కదా! అవి కొత్త కొత్త హ్మ్. మన ఇంజినీర్లు ఏం జేస్తున్నారు? అదే కదా! ఎన్ని సంవత్సరాలండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నెహ్రూ మీద పడి ఏడుస్తారు? ఎన్ని సంవత్సరాలు తెల్లోడి మీద పడి ఏడుస్తారు? ఎన్ని సంవత్సరాలు మొగలోడి మీద పడి ఏడుస్తారు? అంతే. రైట్? అదే పాతదాన్నంతా వదిలేసి ఇప్పుడు కొత్తగా ఏదన్నా ముందు మనం దేంట్లో ముందడుగెళ్దాం అని ఆలోచిస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటది. ఇగ లేదు అంటే ఇట్లనే ఇగ రాను రాను అసలు జనం ఎట్లుంటారో అనేది ఎక్స్‌పెక్ట్ చేయనట్లు తయారైపోతది. అంతే. హ్మ్. హ్మ్. రైట్ సార్ అయితే. హ్మ్. థాంక్స్ అలాట్ అండి. థాంక్స్ హ్మ్. అలాట్ ఫర్ జాయినింగ్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే.